స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మా విన్నపం అయ్యప్పల తరఫున, గత సంవత్సరము మండల కాలం వరకు మీరు ఇరుముడిని ఫ్లైట్లో అలో చేశారు క్యాబిన్లో. సో మాతో పాటు ఇరుముడిని తీసుకెళ్ళాము. కానీ ఈ సంవత్సరము క్యాబిన్లో అలో చేయట్లేదు, చెక్-ఇన్ బ్యాగ్లో వేస్తున్నారు. ఇరుముడిని అయ్యప్పలు 41 రోజు కఠిన దీక్ష నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్తి చేసి ఇరుముడిని ఎంతో పవిత్రంగా తన నెత్తిపైన పెట్టుకొని 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామికి ఇరుముడిలో ఉండే నెయ్యిని ఆ నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా దీక్షను పూర్తి చేసుకుంటారు. మన భారత రాష్ట్రపతి కూడా నెత్తిపైన ఇరుముడు లేకపోతే ఆ 18 మెట్లు ఎక్కేదానికి లేదు. రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ అంత పవిత్రమైన ఇరుముడి. చివరికి 41 రోజులు దీక్ష తీసుకున్న స్వామి కూడా వాళ్ళు 6 సార్లు మాల అంటే గురుస్వామి కాకపోతే వాళ్ళు కూడా ఇరుముడిని ఎత్తుకోవడానికి ఇరుముడిని దించడానికి లేదు. అటువంటి ఇరుముడిని చెక్-ఇన్ బ్యాగేజ్లో వేయడం వల్ల బూట్లు వేసుకున్న వాళ్ళు, ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చిండొచ్చు, మందు తాగిండొచ్చు, సిగరెట్ తాగిండొచ్చు. సో వాళ్ళు అంటే 41 రోజులు చెప్పులు లేకుండా దీక్ష చేసిన స్వామి 6 సార్లు దీక్ష చేయకపోతే ఇరుముడిని నెత్తిపైన పెట్టుకోవడానికి నెత్తిపైన దించడానికి లేదు. ఒక గురుస్వామి నెత్తిపైన పెడితే అట్లే పెట్టుకొని మొత్తము పంబ నుంచి కూడా మొత్తం వెళ్తారు స్వామి. మధ్యలో ఇరుముడు కూడా దించుకోకుండా అంత పవిత్రంగా తీసుకెళ్ళి ఇరుముడిని ఎయిర్పోర్ట్లో చెప్పులు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు తగులుతూ ఉంటే ఎంత దారుణం. ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని ఫ్రీగా శబరిమలకు తీసుకెళ్ళమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు మక్కా కానీ జెరూసలేం కానీ గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు పెట్టి వాళ్ళకి బోర్డులు పెట్టి పంపిస్తున్నారు. మాకు కనీసము ఇప్పుడు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అక్కడ పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు శబరిమలలో. అసలు గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కానీ అక్కడ వేసి అంటే కనీసం భక్తుల సౌకర్యాలను అక్కడ పట్టించుకునేలాగా తెలుగు స్వాములు అక్కడ పట్టించుకోవడానికి 2 ప్రభుత్వాలు గాలి వదిలేసాయి. మా డబ్బులు బట్టి మేము వెళ్ళేటప్పుడు కూడా ఆ ఇరుముడి పవిత్ర మంట కొలుపుతా బూట్లు వేసుకున్న వాళ్ళు, చెప్పులు వేసుకున్న వాళ్ళు మా ఇరుముడిని పట్టుకొని దానిలో ఇలా ఇస్త్రీ చేస్తుంటే చాలా బాధ వేస్తుంది. సమయం మా అయ్యప్పలు మొత్తము మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి ప్రతి సంవత్సరం ఇలా ఒక్కొక్కరు అడగకోకుండా శబరిమలకి కొచ్చికి కానీ తిరువనంతపురంకు వెళ్ళే ప్రతి స్వామి ఇరుముడిని వాళ్ళతో పాటు క్యాబిన్లో తీసుకెళ్లేలాగా ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా మా విజ్ఞప్తి. స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప.